టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా సినిమా 2010 టైంలో రిలీజ్ అయినప్పుడు అంచనాలను అందుకోలేక డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా వచ్చిన 15 నెలల తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయగా ఈ టైంలో టెలివిజన్ లో కల్ట్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ చేస్తూ అన్ని చోట్ల సెన్సేషనల్ ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోతకొస్తూ దూసుకుపోతూ ఉంది. సినిమా ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా టాలీవుడ్ లో రిలీజ్ లలో సెన్సేషనల్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ అన్ని చోట్ల సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంటూ అల్టిమేట్ హౌస్ఫుల్ బోర్డ్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉండటం విశేషం. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓపెన్ అయిన తీరు ఫెంటాస్టిక్ అనిపించే విధంగా ఉండగా అన్ని చోట్ల బుకింగ్స్ ట్రెండ్ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. దాంతో తొలి రోజు కలెక్షన్ల పరంగా అల్టిమేట్ ఓపెనింగ్స్ ని సినిమా నమోదు చేసే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ప్రెజెంట్ ఓపెనింగ్స్ ని బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో అవలీలగా ఈ రోజు 5 కోట్లకు పైగానే గ్రాస్ మార్కును సినిమా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలో కూడా అద్భుతమైన ట్రెండ్ కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కి గాను ఆల్రెడీ 50,000కు పైగా డాలర్స్ మార్కును అందుకుని దుమ్ము దులిపేసిన ఈ సినిమా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని అక్కడ ఫెంటాస్టిక్ రేంజ్ లో జోరును చూపించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా తొలి రోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకోవడానికి ఈ సినిమా సిద్ధమవుతూ ఉందని చెప్పాలి. అలాగే పోటీలో ఉన్న భైరవం లాంటి కొత్త సినిమాను కూడా అల్టిమేట్ గా డామినేట్ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ ఉంది ఈ సినిమా. మీరు ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.